రోడ్ యాక్సిడెంట్స్ కారణం చేత ప్రతి సంవత్సరం 13.6 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు. మరియు ఒక్కరోజు యావరేజ్ చూసుకుంటే 3,700 మంది పైగా రోడ్ యాక్సిడెంట్స్ కారణంగా చనిపోతున్నారు. ఈ రోడ్ యాక్సిడెంట్స్ని ఓవర్కమ్ చేయడానికి కొంతమంది సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం నుంచి పుట్టిన ఒక ఆవిష్కరణ గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఈ ఆవిష్కరణ పేరే గైరోస్కోప్. గ్రీకు భాషలో ఇది గైరోస్కోప్కున్న ఒక లక్షణము. ఒకవేళ అదే వీల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసి లెఫ్ట్ సైడ్ కనుక రొటేట్ చేసినట్టయితే చైర్ లెఫ్ట్ సైడ్కి తిరుగుతుంది. ఒకవేళ రైట్కి రొటేట్ చేసినట్టయితే రైట్ సైడ్కి తిరుగుతుంది. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈ గైరో ఎక్స్ కార్ను డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ ముందర సెక్షన్లో చూసినట్టయితే మనకు ముఖ్యంగా ఫ్లైవీల్ ఉంటుంది. ఈ ఫ్లైవీల్ 2000 to 5000 RPM స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లైవీల్ను కవర్ చేయడానికి ఫ్లైవీల్ హబ్ ఉంటుంది. ఇప్పుడు కార్ రొటేట్ అవుతున్న సమయంలో కార్ గనక లెఫ్ట్ సైడ్కి బెండ్ అయినట్టయితే ఈ గైరోస్కోప్ హై స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది కదా, అది రైట్ సైడ్కు మూవ్ చేస్తుంది. ఒకవేళ రైట్ సైడ్కి మూవ్ అయినట్టయితే ఇది కొంచెం టిల్ట్ అయి లెఫ్ట్ సైడ్కి పుష్ చేసి కార్ను స్టేబుల్గా ఉంచుతుంది. ఈ విధంగా ఈ గైరో ఎక్స్ కార్ పనిచేస్తుంది. కానీ అనుకోని విధంగా ఈ కార్ పూర్తి కాలేదు. 1967లో డిజైన్ చేసిన ఈ కార్ అప్పటి జనాలు మర్చిపోయారు. 2000లో లేన్ మోటార్స్ మ్యూజియం ఈ కార్ను వెతికి తీసి ఆ మ్యూజియంలో ఈ కార్ను ప్లేస్ చేశారు. ఒకవేళ ఈ కార్ కనుక రెడీ అయితే మనకు యాక్సిడెంట్స్ తగ్గుతాయి. సేమ్ ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకునే గూగుల్ కంపెనీ 2016లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ గూగుల్ సైకిల్ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ సైకిల్ కానీ సేమ్ గైరోస్కోప్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సెల్ఫ్ బ్యాలెన్స్ అవుతూ కిందకి పడకుండా రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ గైరో ఎక్స్ కార్కు ఈ గూగుల్ బైసైకిల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. గైరో ఎక్స్ కార్ మ్యాక్సిమం గైరోస్కోప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ గూగుల్ బైసైకిల్ మాత్రం సెన్సార్స్ మరియు కొన్ని ఈసీస్తో బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా, స్కూల్కి వెళ్ళాలనుకున్నా మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే బైసైకిల్ను నడపాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని ఈ బైసైకిల్ సెల్ఫ్ పెడలింగ్ చేసుకుంటుంది. ఇలా మరి ఎన్నో కంపెనీలు ఈ గైరోస్కోప్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఎన్నో కార్స్ను మరియు బైక్స్ను డిజైన్ చేశారు. అందులో ఒకటి హోండా మోటార్ సైకిల్. ఈ హోండా మోటార్ సైకిల్ కానీ సేమ్ ఈ గైరోస్కోప్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈసీస్ని యూజ్ చేసుకొని మరియు సెన్సార్స్ని యూజ్ చేసుకొని సెల్ఫ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. కానీ ఈ హోండా మోటార్ సైకిల్ కూడా మార్కెట్లోకి ఇంకా రాలేదు. మనం డైలీ వాడే గింబల్ కానీ ఈ గైరోస్కోప్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. ఈ కాన్సెప్ట్ కనుక వర్కౌట్ అయితే మన ఫ్యూచర్లో వచ్చే వెహికల్స్ మనకి హై సేఫ్టీని ఇస్తాయి. దీంతో మనం కార్ యాక్సిడెంట్స్ కానీ బైక్ యాక్సిడెంట్స్ కానీ జరగకుండా ప్రివెంట్ చేయగలం.
ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకోవాలంటే మన అన్నోన్ థింగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరితో పాటు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.